వన్ బై వన్ మాట్లాడదాం. మనతో త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ ఈ నీరు చెట్టు రకరకాల పథకాలు ఎప్పుడో ఈ కార్యక్రమాలు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టినట్టుంది. మరి తర్వాత కనుచూపు మేర ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ 2014-19లో కూడా వాళ్ళు కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం పెద్దగా ఎక్కడ చేసినట్లేరు. కానీ ఈసారి మాత్రం 5 సంవత్సరాల్లో 5 కోట్ల మొక్కలు నాటాలి అంటే ఏటా 1 కోటి మొక్కలు నాటాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కరోనా సమయాల్లో ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ గాలి దొరక పోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ప్రజలకి? ఖచ్చితంగా మనం మానవత్వాన్ని, మనుషుల్ని, అలాగే మొత్తం ప్రపంచంలో ఉన్న జీవరాశుల్ని వీటన్నిటిని మనం కాపాడుకోవాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి అంటే ముఖ్యంగా ఈ చెట్లని కాపాడుకోవాలి, అడవుల్ని కాపాడుకోవాలి. ఈ ప్రపంచం ఇంకా ఈ మాత్రం ఉంది అంటే, ఈ మాత్రం అక్కడక్కడ ఆక్సిజన్ దొరుకుతోంది అంటే అమెజాన్ అడవుల పుణ్యమా అని చెప్పి ఇంకా మనం ఈ మాత్రం బతుకుతున్నాం. లేకపోతే మనం ఇప్పుడున్న మనం వాడే ఏసీలు కానీ లేదంటే మోటార్లు కానీ ఇవన్నీ ఇష్టారాజ్యంగా మనం వాడుతున్న ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో, కార్లు కానీ, పెట్రోల్తో నడిచే కార్లు, డీజిల్తో నడిచే కార్లు, వీటన్నిటి వల్ల ఈ పాటికి ఎప్పుడుకో సగం జనాభా ఎప్పుడో పోయి ఉండాలి. కానీ కేవలం అమెజాన్ అడవుల వల్ల ఇంకా మనం బతికి పట్టకడుతున్నాం. సో అందువల్ల ఎక్కడైనా సరే అడవులు తగలబడుతున్నాయి అంటే మనందరం భయపడాలి. ఎందుకంటే మనకి చావు దగ్గరికి వస్తుంది. అంటే మనకంటే కేవలం ఒక వ్యక్తికి కానీ కాదు, మనం మనుషులకు కానీ జీవరాశులకు కానీ ఎక్కడైనా అడవులు తగలబడిపోతున్నాయంటే కొంత వయసు తగ్గిపోయిందని లెక్క, చావు దగ్గరికి వచ్చేసిందని లెక్క. సో అంటే ఎంత ఇంపార్టెంట్ చెట్లు అనేది, ఎంత ఇంపార్టెంట్ అడవులు అనేది, ఎంత ఇంపార్టెంట్ అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉన్నాం కదా అని చెప్పి ఎవరన్నా ఒక మంచి పని చేస్తే దాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. మంచి పని చేసిన రోజు పొగుడదాం, ఏమైనా చెడ్డ పని చేసిన రోజు తిడదాం. మంచి పని చేసిన రోజు కూడా తిట్టడం ఎందుకు? రాజకీయం అంటే అది కాదు కదా. రాజకీయం అంటే ఎప్పుడైనా సరే బోల్డ్ సందర్భాలు వస్తాయి. మామూలుగా విడిగా పార్టీలుగా తిట్టుకోవడానికి బోల్డ్ సందర్భాలు వస్తాయి. కానీ ఇట్లాంటి మంచి పని చేసిన రోజునన్నా కనీసం మనం వదిలేసి మంచి పని చేస్తున్నారు అని చేస్తే అయిపోతుంది. కాబట్టి ఎవరు మొక్కలు నాటినాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఇంకోళ్ళని గారు ఎవరు మొక్కలు నాటినా కూడా ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవాల్సిందే. సరే, దాంట్లో ఏమన్నా కనుక ఒక లోపాలు జరిగి ఉంటే కనుక గతంలో ఎప్పుడో జరిగినాయి, ఓకే, అప్పుడు కూడా ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే మొక్కలు నరికేవారు, గత ముఖ్యమంత్రి గారు పర్యటనప్పుడల్లా చెట్లు నరికేవారు అని చెప్పేసి ప్రతిరోజు ఈ చర్చ వస్తా ఉండేది చర్చా వేదికల్లో. నేను చెప్పేది తెలుగుదేశం అప్పుడు ఎప్పుడో తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా, అప్పుడు నీరు చెట్లు పెట్టినప్పుడు కూడా కొంత విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మిత్రుడు గుర్తు చేశాడు కాబట్టి, ఈసారి అలా చెట్లు అప్పుడు మొక్కలు నాటినప్పుడు మొక్కలు తర్వాత బతకలేదు, తర్వాత ట్రీ గార్డులు పెట్టారు, ఆ ట్రీ గార్డులన్నీ కనపడకుండా పోయినాయి అనేది అప్పుడు ఆరోపణ, ప్రతిపక్షాల నుంచి అప్పట్లో వచ్చిన ఆరోపణ. నేనేమంటున్నానంటే, సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీరు ఒక మంచి పని చేస్తున్నారు, చెట్లు నాటే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు, 40 చెట్లు నాటుతాం అంటున్నారు, 5 ఏళ్లలో 5 కోట్లు నాటుతాం అంటున్నారు, వెరీ గుడ్, శభాష్. కానీ గతంలో ఏదైతే నీరు చెట్టు అప్పుడు కొన్ని లోపాలు జరిగినాయో అలాంటి లోపాలు ఈసారి జరగకుండా, అలా ట్రీ గార్డులు పోవడం కానీ లేదంటే ఇతరత్ర ఏమన్నా వీళ్ళు దీంట్లో డబ్బులు తినేశారని కానీ ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోండి. అప్పుడు చూసుకుంటే గనక మీరు చేసిన మంచి పని కంటిన్యూస్ గా అందరూ గుర్తుపెట్టుకుంటారు, ఇలాంటి విమర్శలు రాకుండా ఉంటాయి. రెండోది, మన మిత్రుడు వైసీపీ మిత్రుడు చెప్పారు, అది ఎక్కడో 1 కిలోమీటర్న్నర ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా దేనికో నరికేశారని. ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టండి, ఎందుకని జరిగింది ఇలాగాని. ఎందుకంటే చాలా చోట్ల గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయో అదే అలవాటుని అధికారులు కొనసాగిస్తున్నారు. అలాంటివి గతంలో గ్రీన్ మ్యాట్ వేయడం కానీ వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు వస్తుంటే రెడ్ కార్పెట్ లైటాలు, గ్రీన్ కార్పెట్ లైటాలు ఇలాంటివన్నీ చేస్తే మొదట్లో క్లియర్ గా వద్దని చెప్పారు, అలాంటివన్నీ వద్దని చెప్పారు. అలాగా ఈ చెట్లు నరికే కార్యక్రమం కూడా ఎక్కడన్నా జరుగుతుందేమో, ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా జరుగుతుందేమో. అలాంటివన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటే కనుక ఇలాంటి మిత్రులు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చెట్లు నరకడానికి వీల్లేదని. సో అది మిత్రుడు ఇలాంటివి గుర్తు చేసినందుకు
అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరు అవునన్నా కాదన్నా చెట్లు నరికే కార్యక్రమం అడ్డగోలుగా జరిగింది. అవును. దీనికి ఒప్పుకుంటే హుందాతనంగా ఉంటుంది, ఒప్పుకోకుండా మేము వెనకేసుకొస్తామంటే కనుక అందరు ప్రజలు చూసేశారు, ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. అవును. ఇంత దుర్మార్గంగా చెట్లు నరికేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులే బతకడానికి అవకాశం ఉండదు. అబ్బాయి, మేము మీకు అవకాశం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని, కానీ ఇలాంటి ప్రకృతిని ధ్వంసం చేయమని కాదు మీకు ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ తీర్పు చెప్పేశారు. కాబట్టి గతంలో ఎన్ని ధ్వంసాలు మన జనసేన సోదరి చెప్పింది, అనేకమైన ధ్వంస కార్యక్రమం జరిగింది. ప్రకృతి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పింది ఆవిడ. అవన్నీ కూడా ప్రకృతి ధ్వంసాలే, కేవలం చెట్టు ఒకటే కాదు. ఏది చేసినా ప్రకృతికి సంబంధించిన ఏది చేసినా అది పర్యావరణానికి విఘాతమే. ఇక్కడ ఇంకొకటి గుర్తు చేయాలి, సోదరి చెప్పిన దానికి యాడింగ్ ఏంటంటే అవన్నీ ధ్వంసాలతో పాటు ఎర్రమట్టి దెబ్బల్ని కొట్టేశారు. ప్రపంచం మొత్తం కూడా ఎక్కడో తప్ప ఉండవు అలాంటి ఎర్రమట్టి దెబ్బలు. అలాంటి ఎర్రమట్టి దెబ్బల్ని విశాఖపట్నంలో కొట్టేసి మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాలకో కొన్ని వేల సంవత్సరాలకో కూడా మనం అలాంటి ఎర్రమట్టి దెబ్బల్ని మనం తీసుకురాలేం. అలాంటి వాటిని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. చెట్లు నరికేశారు, ఇసుక దోచేశారు, ఇంకా ఋషికొండలో కొట్టేసిన మట్టి అంతా తీసుకెళ్లి. దుర్మార్గం ఏంటంటే, సరే ఋషికొండని కొట్టేశారు అదొక టాపిక్ అయితే, ఆ మట్టి అంతా తీసుకెళ్లి బీచ్ లో పోశారు. బీచ్ లో పోయడం వల్ల చేపలన్నీ చచ్చిపోయే పరిస్థితి, బీచ్ అంతా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఒక రకంగా కొండల్ని కొట్టేసిన పరిస్థితి. ఇవన్నీ తీసుకొచ్చి ఆ మట్టి అంతా తీసుకొచ్చి బీచ్ లో పోస్తే ఇది కూడా ధ్వంసం అయిపోయింది, బీచ్ పర్యావరణం కూడా ధ్వంసం అయిపోయింది. ఇన్ని దుర్మార్గాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. సరి చేసుకుంటారని చూశారు ప్రజలు, సరి చేసుకోలేదు. సరే ఇప్పటికైనా నేనేమంటానంటే, మళ్ళీ మీరు రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తామంటున్నారు కాబట్టి, మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ 29లో వస్తామంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచైనా మళ్ళీ ప్రజలు పక్కకి పెట్టారన్న దాంట్లో శ్రీరామ్ గారు కూడా ఒక పాయింట్. వాళ్ళు అంటున్నారు, ఓకే వస్తారని మీకు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు నుంచి మనం దాని గురించి మరి మనం మాట్లాడడం అనవసరం, కానీ మనం చర్చ పెట్టడం అనవసరం లేదు. కాకపోతే వాళ్ళు ఇప్పటి నుంచి అనటం కూడా అది పెద్ద అవసరం లేదేమనిపిస్తుంది. ఇంకా 4 ఏళ్ళు ఉండగా మేము వస్తారు, ఎక్కడికి వస్తారు? నేనేమంటానంటే, మిత్రుడు ఆశాభావంతో ఉన్నారు కాబట్టి ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి నేనేమంటానంటే, గతంలో చేసిన ఈ ధ్వంసాల కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అలా మనం చేశాము, అందుకే మన ప్రజలు పక్కన పెట్టారు. మన పక్కన పెట్టడంలో పాయింట్స్ లో ఇది కూడా ఒక పాయింట్. పర్యావరణాన్ని మనం ధ్వంసం చేయడం అనేది కూడా ఒక పాయింట్. కాబట్టి రాబోయే రోజుల్లోనే ఇలాంటివి చేయకుండా ఉంటాము అన్నది మీరు చెప్పగలిగితే కనుక మీ గురించి మళ్ళీ ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. లేదు, మేము అప్పుడు కొట్టేసిన దాన్ని కూడా మేము దాన్ని సమర్థించుకుంటాము, ఇప్పుడు ఎవరన్నా మొక్కలు నాటితే మేము దాన్ని విమర్శిస్తాము అంటే, వీళ్ళ తత్వం ఇలాగే ఉంది బాబు అని చెప్పి ఇంకా మారలేదు, సంవత్సరం అయిపోయింది అయినా మారలేదు అనుకుంటారు. కనీసం నేనేమంటానంటే, మీరు ఇప్పటికైనా ఎందుకు మనని ఓడించారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు, నేను ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయాను నాకు అర్థం కావట్లేదు. నేను అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన మర్నాడు చూడండి, ఈ రోజు కరెక్ట్ గా సంవత్సరానికి ఈ రోజు ఏమన్నారంటే, నేను ఎందుకు నన్ను ఓడించారో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా పేర్లు చెప్పారు, మహిళల పేర్లు అవి ఇవి, నేను సంక్షేమ పథకాలు ఏమైపోయినాయి ఇవన్నీ చెప్పారు. అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఓడించిన దాంట్లో ఇది కూడా ఒక కారణం, పర్యావరణాన్ని దెబ్బతీయడం ఒక కారణం. కాబట్టి దీన్ని మార్చుకుంటూ వెళ్తే కనుక ఈ గురించి పాజిటివ్ గా